గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసి. 2024లో పాలకులు కాబోతున్న వార్తలకు స్వాగతం. చలో కాకినాడ ఆదివారము శనివారము విజయవంతమైంది. ఇంటలెక్చువల్ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజ్యాంగాన్ని అమలు కోరుకుంటున్న, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్న, ఆదేశిక సూత్రాలు పథకాలుగా ప్రజలకు అందాలని కోరుకుంటున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి కాకినాడలో ఆంధ్రప్రదేశ్ బాడీని ఆరంభించడం జరిగింది. మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, కాకినాడ ఎంపీగా ఒక మహిళ 2024లో సిద్ధంగా ఉన్నది. MBA గ్రాడ్యుయేట్ మహిళను కూడా మేము స్వాగతిస్తూ ఆమె విజయాన్ని కోరుకుంటూ మహిళలు 795 మందిలో 400 మహిళలు పార్లమెంట్లో రావాలని, సిస్టమ్ అంతటిలో 50% రావాలని కూడా మేము ఆహ్వానిస్తూ మహిళా నాయకులను, మహిళా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లీడర్స్ని నాయకత్వానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. LJD లోక్తాంత్రిక్ జనతాదళ్ శరద్ యాదవ్, రత్నం బొరగా మహిళలకు 50% పార్టీ పదవుల్లో మరి వ్యవస్థ అంతటిలో 2024 నుంచి ఇవ్వబోతున్నాం కాబట్టి మహిళా నాయకులకు స్వాగతం పలుకుతున్నాం. చలో కాకినాడలో ఇంకొక విజయవంతమైన వార్త, తెలుగు జనతా పార్టీ పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ LJD లోక్తాంత్రిక్ జనతాదళ్ రత్నం బోరగా పొత్తును పెట్టుకొని 2024లో కలిసి పోటీ చేయటానికి సిద్ధపడ్డారు. ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. మరి ABF అత్యధిక ఓటు ప్రజా పార్టీల కూటమి ఇప్పుడు 2 పార్టీలతో ఆరంభమైంది. మూల నివాసి పార్టీలన్నీ, యూరోషియన్ పార్టీలు కానివన్నిటినీ ఆహ్వానం తెలుపుతున్నాము ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మరి కాకినాడలో ఒక చాకలి శ్రీనివాసుని, ఏలూరు శ్రీనివాసుని మరి కాపులు చంపటాన్ని మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం, కలెక్టరు, SP, DIGలు సరిగా పనిచేయకపోవడాన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి పరిష్కారము SC STలని క్వారం చేడుచుండూరులో చంపినప్పుడు అత్యాచార నిరోధక చట్టం వచ్చిన ఫలితం లేకుండా పోయింది. అంటరానితనం ఆగలేదు, అత్యాచారాలు ఆగలేదు. వరకట్నం నిషేధించడానికి, మహిళలకు, అమ్మాయిలకి పెళ్ళిళ్ళకి అడ్డం కాకుండా ఉండటానికి వరకట్న నిషేధ చట్టం వచ్చినా కూడా సమాజంలో వ్యవస్థలో మార్పు రాలేదు. కాబట్టి ఈ చాకలిని చంపిన కాపు కులస్తులు, ఆ గ్రామంలో ఉన్న కాపు కులస్తులు అందరి ఆస్తులని జాతీయం చేసి ఈ ఆస్తిని సమానంగా కాపులకు, చాకళ్ళకి పంచి ఈ అత్యాచారాలను ఆపొచ్చు అనేది మా సూచన. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 36 మంది ఎంపీలు, 795 మంది మరి దేశంలో ఉన్న ఎంపీలు మరి దీన్ని పాటించాలనేసి చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి రాజ్యాంగాన్ని కానీ, మరి ఆదేశ సూత్రాలను కానీ, ఉన్న చట్టాలను కానీ, రిజర్వేషన్స్ను కానీ, POAని కానీ అమలు చేయని, రాజ్యాంగాన్ని అమలు చేయని, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్న అధికారులను, నాయకులను, మంత్రులను, ఎంపీలను వాళ్ళ ఆస్తులు కూడా జాతీయం చేసి వాళ్ళకి వైట్ కార్డులు ఇచ్చి వాళ్ళ వైట్ కార్డు మీద జీవించే విధంగా వాళ్ళని రీప్లేస్ చేసి సమర్థులను నియమించాలని డిమాండ్ చేస్తాం. మరి రాబోయే 10 రోజుల్లో RS ప్రవీణ్ గారిని మరి తెలంగాణలో బహుజన ఆశాజ్యోతిగా వెలుగుతున్న ఆరంభమైన RS ప్రవీణ్ గారి కాకినాడలో సన్మానం జరగబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజ్యాంగవాదులందరూ ఈ సభకు హాజరు కావాలని పిలుపునిస్తున్నాం. ఈ శనివారం 14వ తారీఖు చలో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి జిల్లాల నాయకులు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. పాలకులు అవటానికి చలో వైజాగ్ 14వ తారీఖు. గోవింద్ గారితో మనందరం కలుద్దాం. ఒకరితో ఒకరు కలుసుకొని మూల నివాసులందరము ఒకే పార్టీ కింద ఒక్కలమే ఒక నియోజకవర్గంలో పోటీ చేసి 2024 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఏలూరులో మూల నివాసి నాయకులకు, మూల నివాసీలో మంచిగా పనిచేసిన డాక్టర్లకు, ఇంజనీర్లకు, లాయర్లకు, ఆఫీసర్లకు, ప్రొఫెసర్లకు, స్కాలర్లకు, మూల నివాసి పార్టీల నాయకులకి చేయబోయే సన్మానంలో కత్తి పద్మారావు గారితో ఆరంభించబోతుండగా ఏలూరు సభకు మరి మన ఆనరేబుల్ IRS ఆఫీసర్ సంజీవ్ గారు చేయబోతున్న ఏలూరు సభలో కూడా మనం పాల్గొందాము. మన నాయకులను సమాజానికి, వ్యవస్థల్లో మార్చడానికి త్యాగంతో కృషి చేసిన మరి రాజ్యాంగబద్ధంగా మరి ఆదేశిక సూత్రాల అమలు కోసం కృషి చేసిన నాయకులను మనం సన్మానించుకుందాం. చలో ఏలూరు. బద్వేలు, కడపలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఉప ఎన్నికలో
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షము చనిపోయినట్లుంది కాబట్టి అధికార పక్షము రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు కాబట్టి అధికార పక్షము మరి సప్లాన్ గురించి బ్యాక్లాగ్ పోస్టుల గురించి మరి ఉన్న పథకాలను తీసేస్తున్న పరిస్థితిని నిరసించడానికి రాజ్యాంగాన్ని అమలును డిమాండ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలను నెరవేర్చుకోవడానికి బద్వేలులో మనం అందరము కలిసి ఒకే అభ్యర్థిని పెట్టి గెలుద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను పోషిద్దాము. 2024కి ఏబీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ని ఈ బద్వేలు ఉప ఎన్నికతో ఆరంభిద్దాము. చలో బద్వేలులో మూల నివాసీలందరం కలిసి యూరేషియన్ పార్టీలకు వ్యతిరేకంగా అధికార పక్షానికి ప్రతిపక్షానికి మరి సినీ పక్షపు ఆర్ఎస్ఎస్ యూరేషియన్ పక్షాన్ని ఓడించడానికి మనం ఎమ్మెల్యేగా గెలవటానికి మనం అసెంబ్లీలో మాట్లాడటానికి మన హక్కులను సాధించుకోవటానికి చలో బద్వేలు ఉప ఎన్నికలో మనందరం కలిసి బద్వేలు ఉప ఎన్నికలో ఒక అభ్యర్థిని పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం, అసెంబ్లీలో ప్రవేశిద్దాం. చలో విజయవాడ నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసే ఆదేశ సూత్రాలను పథకాల్లో తీసుకోవాలని డిమాండ్ చేసే సభకు ఆహ్వానించడానికి సెప్టెంబర్లో జరిగే కార్యయాత్రకు 13 జిల్లాల నాయకులు సిద్ధపడాలని ఆహ్వానిస్తున్నాము. అలాగే చలో విజయవాడ నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసే సభకు ఆహ్వానించడానికి అక్టోబర్లో జరిగే బస్సు యాత్రకు కూడా సిద్ధపడాలని బస్సు యాత్రను ఆహ్వానించడానికి 13 జిల్లాల్లో ఉన్న నాయకులు మరి 175 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కూడా సిద్ధపడాలని మేము పిలుపునిస్తున్నాము. చలో పార్లమెంట్ చలో అసెంబ్లీ 2024లో అమరావతిలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలకులుగా సమాజాన్ని మార్చి సమానత్వాన్ని తీసుకొద్దాం, వ్యవస్థను మార్చి అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని తీసుకొద్దాం, బీసీలకు మండల కమిషన్ రిపోర్టును అమలు చేసి చూపిద్దాము, ముస్లింలకు సహకార కమిటీ రిపోర్ట్ను అమలు చేసి వాళ్ళకి సమానత్వాన్ని న్యాయమైన వాటాన్ని తీసుకొద్దాము, హిందూ కోడ్ బిల్లును మహిళలకి అమలు చేసి వాళ్ళకి సమానత్వాన్ని న్యాయమైన వాటాన్ని తీసుకొద్దాము, 99 ఎమ్మెల్యేలను గెలుద్దాము, 99 ఎమ్మెల్యేలు గెలవడానికి సిద్ధపడదాము, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, మరి గ్రాడ్యుయేట్స్ అందరూ, గ్రాడ్యుయేట్ లీడర్స్, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి, ఎంపీటీసీలుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా, వార్డు మెంబర్లుగా, జడ్పీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధం కావాలని, నాయకత్వానికి రావాలని, మరి 40 నెలల మరి నిర్మాణ క్రమంలో భారతదేశాన్ని రాష్ట్రాన్ని నిర్మించడానికి, రాజ్యాంగ పీఠిక ప్రకారం మన దేశాన్ని నిర్మించుకోవడానికి, మరి 2024 అసెంబ్లీకి ప్రజలను చైతన్యపరచడానికి, ఓటును సద్వినియోగపరచుకోమని ప్రజలను చైతన్యపరచడానికి మరి జరుగుతున్న ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొనాలని, ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ పాల్గొనాలనేసి 2022లో మరి వార్డులో టీం 100ని, పంచాయతీలో టీం 100ని, మండలంలో టీం 100ని, మరి నియోజకవర్గంలో టీం 100ని, జిల్లాలో టీం 100ని తయారు చేయడానికి 2022ని 12 నెలలని మరి టీం నిర్మాణానికి టీం 100ని చేయడానికి చలో అసెంబ్లీ చలో పార్లమెంట్ 2024 మరి 2023లో పాదయాత్ర చేసి 13 నెలలు నిర్విరామంగా నిరంతరంగా పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరచుకోవడానికి, ఓటును సద్వినియోగపరచుకోమని, సమస్యలన్నీ తీర్చుకోమని, సమాన మేలిమి విద్య కొరకు, సమాన మేలిమి వైద్యం కొరకు, సమాన మేలిమి ఉద్యోగాలు జీతాల కొరకు, సమాన మేలి యాజమాన్యం వ్యవస్థ అంతటి మీద, రాష్ట్ర దేశ వనరులన్నింటి మీద, పార్లమెంటు మీద, అసెంబ్లీ మీద మన వాటాన్ని మనం తీసుకోవడానికి, సమాన యాజమాన్యం కలిగి ఉండటానికి, మరి మన ఓటును సద్వినియోగపరచుకొని ప్రజలను చైతన్యవంతులు చేద్దాము. సమస్యలన్నీ తీరడానికి ఓటే ఆయుధమని ప్రజలని చైతన్యపరుద్దాము. సమస్యలన్నీ తీర్చుకోవటానికి ఎన్నికలే ఉద్యమమని, ఈ ఉద్యమం అంటే ఎన్నికలే అని, ఎన్నికల ఉద్యమంలో ప్రజలను భాగస్వాములు చేసి చైతన్యవంతులు చేద్దాము. రండి, కదలరండి. చలో 2024 చలో అసెంబ్లీ, చలో పార్లమెంట్. ఈ వేగ్ ఐటీ రూల్స్ మరి న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 చట్టాన్ని యూరేషియన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ చేస్తున్న దాన్ని మనం ఖండిస్తున్నాము. మరి ఈ ఆర్టికల్ 19(2) ప్రకారం రాజ్యాంగంలో మరి వచ్చిన ఫ్రీ స్పీచ్ని హరించే ఈ చట్టాన్ని వ్యతిరేకిద్దాం. 36 మంది ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, 495 మరి భారతదేశ ఎంపీలారా యూరేషియన్స్కి భయపడకుండా, ఆర్ఎస్ఎస్ బీజేపీకి భయపడకుండా ఈ వాక్ స్వతంత్రాన్ని ఆపటాన్ని, అడ్డుకోవటాన్ని మనం ఎదుర్కొందాం. 2024లో మనం ఓటుతో ఆపుదాం. సముద్రపు యొక్క లెవెల్ పెరగటాన్ని, ఇది మరి త్వరగా పెరగటాన్ని, ఇది ప్రపంచాన్ని, రాష్ట్రాలని, దేశాలని ముంచివేసే దుష్పరిణామం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తాం. ఈ COP26 మరి క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, మరి ఈ చేంజెస్ని, వాతావరణ మార్పుల్ని
మరి నిదానంగా అవ్వటాన్ని, దాన్ని పూర్తిగా ఆపటానికి మన దగ్గర అవకాశం ఉంది. కాబట్టి రిడక్షన్ ఇన్ జిహెచ్జిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము రిడక్షన్ ఇన్ జిహెచ్జికి కృషి చేయాలనేసి, మరి ఎయిర్ క్వాలిటీని, ఢిల్లీలో బతకలేనంత కాలుష్యం ఉంది, వైజాగ్లో కూడా కాలుష్యం, ధూళి ఎక్కువ, మరి విజయవాడలో కూడా కాలుష్యం ఎక్కువ. కాలుష్య నియంత్రణకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వాలనేసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా మరి రాజ్యాంగబద్ధంగా పనిచేసే ఒక స్వతంత్రాన్ని కూడా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 122 మంది శాసనసభ్యులు, పార్లమెంటేరియన్స్ మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. ఈడీలు, సుప్రీంకోర్టు వీళ్ళని కాపాడుతున్నాయి. ఈ యురోషియన్స్, పార్లమెంట్లో ఉన్న యురోషియన్స్, ఈడీలో, ఇన్కమ్ ట్యాక్స్లో, సిబిఐలో, సుప్రీంకోర్టులో ఉన్న యురోషియన్సే ఈ అవినీతి పరులను, మనీ లాండరింగ్ చేసిన వాళ్ళని కాపాడుతున్నాయనేసి, ఇది ఆపాలనేసి 4859 కేసులు పెండింగ్ ఉండటం, ఇది యురేషియన్స్ యొక్క అసమర్థత కాదా? ఇది యురేషియన్స్ యొక్క నాన్ జ్యుడిషియరీ మైండ్, నాన్ జ్యుడిషియరీ హార్ట్ కాదా అని మేము ప్రశ్నిస్తూ, ఆర్ఎస్ఎస్, బీజేపీ 795 మంది ఎంపీలారా, సుప్రీంకోర్టు ద్వారా, ఈడీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, సిబిఐ ద్వారా త్వరితంగా ఈ కేసెస్ క్లియర్ అయ్యే విధంగా, దోషులను శిక్షించే విధంగా, దోషుల ఆస్తుని జాతీయం చేసి రాష్ట్ర బడ్జెట్లోకి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోకి, కేంద్ర బడ్జెట్లోకి దీన్ని తీసుకురావాలనేసి, ఈ మనీ లాండరింగ్ చేసిన వ్యక్తుల యొక్క ఆస్తులను జాతీయం చేసి, వీళ్ళ సంస్థలను, వీళ్ళ బినామీలను జాతీయం చేసి, ఆ డబ్బంతటిని, బ్లాక్ మనీని అంతటిని రాష్ట్ర బడ్జెట్లోకి, దేశ బడ్జెట్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తాం. యుఎన్స్ కోడ్ రెడ్ వార్నింగ్, గ్లోబల్ టెంపరేచర్ likely to rise 1.5 degrees Celsius in 20 years will lead to heat waves, sea level rise. ఈ వేడి పెరగటం, మరి టెంపరేచరు 20 సంవత్సరాలకు ఒకసారి 1.5 degrees Celsius పెరగటం వల్ల మరి వడగాలులు పెరుగుతాయి. కాబట్టి సముద్ర లెవెల్ పెరిగి దుష్పరిణామాలు జరుగుతాయి. కాబట్టి దీన్ని తగ్గించడానికి మరి ఫారెస్ట్ తగలబడిపోయిద్ది. కాబట్టి మరి వర్షాలు పడే విషయంలో మార్పులు జరుగుతాయి. కాబట్టి మరి వర్షాకాలాలు యొక్క ప్రభావం, దుష్ప్రభావం కూడా మన మీద పడుతుంది. కాబట్టి మరి గ్లేషియల్ లేక్ అవుట్బాస్, మరి మంచు కొండలు కరిగిపోయే పరిస్థితి, మరి దానివల్ల వరదలు రావటము, కొండ చర్యలు ఇరిగి పడిపోవటం అనే దుష్పరిణామాలు మన మీద ఉంటాయి. కాబట్టి రీజనల్ మీన్ సీ లెవెల్ పెరిగి మరి మనిషి, జలరాశుల యొక్క మరణానికి కూడా ఇవి హానికరం. కాబట్టి దీని మీద తగు నిర్ణయం తీసుకొని మరి మన దేశాన్ని కాపాడాల్సిన, మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తగినట్లుగా పనిచేయాలని మేము డిమాండ్. స్కావెంజర్స్ చనిపోకుండా, పారిశుద్ధ్య కార్మికులు చనిపోకుండా చట్టాలు ఉన్నాయి. వాళ్ళ మలమూత్రాలు తల్ల మీద పెట్టుకోవటం, చేతులతో తీయటం, వాటిల్లో మునగకుండా చట్టాలు ఉన్నా కూడా మున్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ మినిస్టరు, మున్సిపల్ అధికారులు మనుషులను చంపుతున్నారు. ఇది బెజవాడ విల్సన్ కూడా చెబుతున్నాడు. ఇది దేశపు పట్టికలు కూడా చెబుతున్నాయి. కాబట్టి దీనికి తగిన చర్యలు తీసుకొని పారిశుద్ధ్య కార్మికులు చనిపోకుండా ఉండాలనేసి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలనేసి ఇస్రో కూడా వీళ్ళ ప్రాణాలు కాపాడటానికి కావాల్సిన సామాన్లు తయారు చేయడానికి, ఇన్నోవేట్ చేయడానికి పనిచేయాలి. కానీ అనవసరమైన విషయాలు, వేరే దేశాలకు కావాల్సిన వెట్టి చాకిరీ మనం చేయటం మానాలని మేము పిలుపునిస్తున్నాం. ఆదివాసీల మీద ఫారెస్ట్ ఆఫీసర్స్ దౌర్జన్యం చేయటం, వాళ్ళ చేతిలో నుంచి భూమిని లాక్కోవటాన్ని మేము ఖండిస్తున్నాం. మరి భూస్వాముల దగ్గర నుంచి భూములు లాక్కోరు, వ్యాపారవేత్తల దగ్గర నుంచి వాళ్ళ కంపెనీలు లాక్కోరు, వాటిని జాతీయం చేయరు. వాళ్ళు లోన్లు ఎగ్గొడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు.
వాళ్ళు రాష్ట్ర దేశ వనరులను, సహజ సంపదను, ప్రజల వనరులను వాళ్ళు వాడుకొని దోపిడీ చేసుకొని లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కూడా కట్టించుకోరు. కానీ ఎస్టీలు, ట్రైబల్స్ అడవుల్లో జీవిస్తుంటే వాళ్ళ పోల్ ల్యాండ్ సమస్యలను తీర్చరు, వాళ్ళకి వేసిన పథకాలు అమలు చేయరు, వాళ్ళకున్న చట్టాలను అమలు చేయరు. ఈ ఉన్న చట్టాలను అమలు చేయని అధికారులను, ఎమ్మెల్యేలను, ఎంపీలని వాళ్ళ ఆస్తులన్నీ జాతీయం చేయాలనేసి వాళ్ళకు ఒక వైట్ కార్డు ఇచ్చి దాని మీదే వాళ్ళ కుటుంబాలు జీవించే విధమైన ఒక చట్టాన్ని తీసుకురావాలని 2024లో శరద్ యాదవ్ రత్నంపూరగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఎస్టీలకు మేలు చేస్తామనేసి, వాళ్ళ మీద అన్యాయం కానీ వాళ్ళ మీద అక్రమాలు కానీ జరగకుండా చూస్తామని, అడవుల మీద వాళ్ళకి హక్కును కల్పిస్తామనేసి, అడవుల మీద వాళ్ళకి హక్కులు కల్పిస్తామనేసి, లేకపోతే పరిశ్రమలని ప్రైవేట్ ఆస్తిను రద్దు చేసి ప్రజలందరికీ దేశంలో, రాష్ట్రం మీద యాజమాన్యాన్ని కల్పిస్తామని మేము చెబుతున్నాము, వాగ్దానం చేస్తున్నాం. ఎన్జిటి ఫ్లేష్ ఇన్ యాక్షన్ అగెన్స్ట్ ఎర్రింగ్ బాబూస్. ఈ ఎర్రింగ్ బాబూస్ ఐఏఎస్ అయినా, సెక్రటరీ అయినా చట్టాలని, రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించాలి, వాళ్ళ ఆస్తులన్నీ జాతీయం చేయాలి, వాళ్ళ స్థానంలో సమర్థుడైన రాజ్యాంగ ఆదేశ సూత్రాలని అమలు చేసే, చట్టాలను అమలు చేసే సమర్థుడైన ఆఫీసర్ని, మినిస్టర్ని తీసేసిన వాళ్ళ స్థానంలో పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ, ఈ కాఫర్ డ్యామ్ పోలవరంలో కొట్టుకుపోయింది వరదల్లో. ఇది ఇంత అసమర్థంగా పనిచేస్తున్న దీనికి సంబంధించిన మినిస్టర్ని, సెక్రటరీని కూడా తొలగించి, అధికారులను కూడా తొలగించి సమర్థులను నియమించాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచిస్తున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగను, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యురేషియన్ చేతిలో ఓ కోతి భాగాలు పంచుతూ మొత్తం తినేసినట్టే, గొడవలు, సమస్యలకు పరిష్కారం ఇవ్వకుండా ఈ యురేషియన్ పార్టీలు, క్రోనీ, కార్పొరేట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, యురేషియన్ పార్టీల బీజేపీలు ఈ 2 రాష్ట్రాల మీద పెడుతున్న గొడవలను మేము ఖండిస్తున్నాం. 2 రాష్ట్రాల్లో ఉన్న అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్స్కి, ఈ జిఆర్ఎం, కేఆర్ఎంబి కమిటీకి, మెంబర్స్కి మేము సూచించేది, ఆంధ్రప్రదేశ్ సీఎంకి, కేసీఆర్కి, కేంద్ర మంత్రిమండలి కూడా మేము సూచించేది ఒకటే: బుద్ధుడి యొక్క జ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించండి, బుద్ధుడి యొక్క శీలం కలిగి ఈ సమస్యను పరిష్కరించండి. బుద్ధుడు పదవిని వదిలేసినట్లు మీ వల్ల శాంతియుతంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, జ్ఞానపరంగా మీరు సమస్యను పరిష్కరించలేకపోతే, మీ గొడవలు ఆడుకునేలాగైతే ముఖ్యమంత్రి కానీ, ఈ కేఆర్ఎంబి మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, నీటిపారుదల శాఖ మంత్రులు 2 రాష్ట్రాల వాళ్ళు కానీ, కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఈ సెక్రటరీలు కూడా రాజీనామా చేసి పక్కకెళ్ళమని, లేకపోతే వీళ్ళ ఆస్తులను మేము జాతీయం చేస్తాం 2024లో, వీళ్ళ ఆస్తులను జాతీయం చేసి వీళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను ఏ విధంగా కష్టపడ్డారో వీళ్ళకి నేర్పిస్తాం, చూపిస్తాము. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీరు కావాలంటే పదవిని కూడా త్యాగం చేయండి, కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దని, శాంతిగా, శీలంతో, జ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము సూచిస్తున్నాం. సిబిఐనే పంజరంలో పావురం లాంటిది. జ్యుడిషియరీ అవినీతిమయమై న్యాయం తీర్చకుండా వందల లక్షల కోట్ల లంచాలు తీసుకుంటూ అవినీతిమయంగా మారి, కోర్టులు తీర్పులు తీయకుండా పెండింగ్లో లక్షల కోట్ల కేసులు పెండింగ్లో ఉంచిన ఈ అసమర్థ యురేషియన్స్ని, ఈ కొలీజియం సిస్టమ్ని రద్దు చేయాలి, ఈ అసమర్థ యురేషియన్ జడ్జెస్ని తీసేయాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్ను యూపీఎస్సీ ద్వారా జరిపించి జడ్జిల నియామకాన్ని జరిపించాలి. యూపీఎస్సీ ఏ విధంగా అయితే చీఫ్ సెక్రటరీ లెవెల్ వరకు నిర్ణయాలు తీసుకుంటారో, సీజీఐ అంతవరకు హైకోర్టులకి, సుప్రీంకోర్టులకు జరపాలి. సమాన, మేలిమి, వేగవంతమైన, నీతివంతమైన న్యాయం ప్రజలకు అందే విధంగా చూడాలి. ఈ కోర్టులలో జరుగుతున్న అవినీతిని, ఈ కోర్టుల్లో ఉన్న యురేషియన్ యొక్క ఆధిపత్యాన్ని తొలగించాలి. ప్రజలందరికీ, రాష్ట్రాలందరికీ, కులాలన్నింటికీ జ్యుడిషియల్లో న్యాయమైన వాటాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తాం. ఎంపీ నందిగాం సురేష్ని, ఆమంచి కృష్ణమోహన్ని మాత్రమే సిబిఐ జ్యుడిషియరీ అగెనెస్ట్ జ్యుడిషియరీ కన్స్పిరసీ జరిగింది, కుట్ర జరిగిందని పరిశీలిస్తున్నారు. కానీ ఈ ఇన్స్టిట్యూషనల్ రెమెడీస్
ఉన్నాయా? అసలు ఇన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఎక్కడైనా పనిచేస్తున్నాయా? ఈ చేయనీయకుండా అడ్డుకుంటున్న అధికారులను తొలగించాలి. ఇన్స్టిట్యూషనల్ రెమెడీస్ పని చేయట్లేదు కాబట్టే మరి అజయ్ కల్లం గారు అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ప్రశ్నిస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా దాన్ని ప్రశ్నిస్తున్నాడు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఉత్తర భారతదేశ పెత్తనాన్ని, యూరేషియన్ పెత్తనాన్ని, మరి జ్యుడిషియరీ యూరేషియన్ పెత్తనాన్ని, భారతదేశ పెత్తనాన్ని జ్యుడిషియరీ కనుక కొనసాగిస్తే దాన్ని మేము ఎదిరిస్తామనేసి తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన, అజయ్ కల్లం మాట్లాడిన, జస్టిస్ ఈశ్వరయ్య చేసినా కూడా అది తప్పు లేదనేసి పార్లమెంటరీ విధానంలో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటర్కి ఆ హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయాన్ని, నీతిని కోరే హక్కు ప్రజలకు ఉంది, ఓటర్కు ఉందనేసి మేము తెలియజేస్తాం. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి బీసీ జనాభా లెక్కలు తీయాలి, దేశంలో రాష్ట్రాల్లో అన్ని కులాలు వాళ్ళ జనాభా ఎంత ఉందో లెక్కలు తేల్చాలి అని చెబుతుంటే లెటర్ రాస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానికి దాన్ని చదివే ఓపిక, తీరిక లేదు. ఆయన పార్లమెంట్కి అటెండ్ కాడు, మంత్రిమండలి సరిగా పనిచేయదు, ఆయన మంత్రిత్వం, ఆయన పిఎంఓ సరిగా పనిచేయదు, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాళ్ళకి టైం లేదు, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక టైం లేదు, ఒక ముఖ్యమంత్రి రాసిన లేఖకు సమాధానం చెప్పడానికి కూడా టైం లేదు. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి 2 సార్లు బీసీ బిల్లు కోసం పెట్టాడు, కానీ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లో అది ఎందుకు అమలు చేయరు? ఆంధ్రప్రదేశ్లో అమలు చేయండి. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు మరి విద్యలో, ఉద్యోగాల్లో, పార్లమెంట్లో, మీడియాలో, ఆల్ ఇండియా సర్వీసెస్లో, మరి స్టేట్ సీఎం క్యాడర్ సర్వీసెస్లో కూడా బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చి న్యాయం చేయాలనేసి, వాళ్ళకి సమానత్వాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ పనులు చేయలా, కూలి పనులు చేయట్లా, ఉద్యోగం చేయట్లా, జీతాలు రావట్లేదు, కానీ 50% ఏమో వాళ్ళకు వచ్చిన చందాలు పెరిగిపోయినాయి. ఎంతవరకు పెరిగినాయి? 3,600 కోట్లు వాళ్ళకి ఆదాయం వచ్చింది. మరి ఖర్చు 160 కోట్లు ఖర్చు చేసింది. వీళ్ళల్లో ఎక్కువ మంది యూరేషియన్సే బీజేపీలో ఉన్నోళ్ళు. వీళ్ళకి అసలు ఇంత డబ్బు ఎట్లా వచ్చింది? వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? క్విడ్ ప్రో కోగా క్రోనీ కార్పొరేట్స్కి ఫీస్టింగ్ చేసి రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశ వనరులను దోచుకుంటున్న వ్యాపారవేత్తలకి వీళ్ళు విందులు ఇచ్చి, వీళ్ళకి రాష్ట్రాన్ని, దేశాన్ని దోచిపెట్టి, పబ్లిక్ సెక్టార్ని దోచిపెట్టి కారు చౌకగా అమ్మి క్విడ్ ప్రో పోగా పార్టీ చందాలను వీళ్ళు పోగు చేస్తున్నారా అనేది విచారణ జరపాలని సిజేఐకి మేము సూచిస్తున్నాము. సిజేఐ మరి పార్లమెంటు స్పీకరు బిర్లా, మరి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా దీని మీద దర్యాప్తును ఆదేశించాలని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ అయ్యే విధంగా ఒక విచారణ జరిపించి 3,600 కోట్లు ఏ పని చేయకుండా, ఏ ఉత్పత్తి పనిని చేయకుండా, మరి రాజ్యాంగపు క్రియలో పాల్గొనకుండా ఏ విధంగా 3,600 కోట్లు సంపాదించిందో బీజేపీని ప్రశ్నించాలి. న్యాయాలు, సత్యాలు బయటికి తీయాలని మేము డిమాండ్ చేస్తాం. పెగాసస్ విషయంలో, వ్యవసాయ బిల్లుల విషయంలో, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో, మరి బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో, సమాన మేలిమి విద్య, సమాన మేలిమి వైద్యము, మరి కోవిడ్ సమయంలో వలస కార్మికులకు చేయని ప్రభుత్వపు అసమర్థతను ప్రశ్నించడానికి ఆపోజిషన్ పార్టీస్ చేస్తున్న మరి డిమాండ్ని కేంద్ర మంత్రిమండలి తీర్చకుండా ఓం బిర్లా స్పీకరు, చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా ప్రభుత్వ అసమర్థతకి ఇంపార్షియల్గా ఉండాల్సిన వీళ్ళు, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వీళ్ళు, ప్రభుత్వం చేత సమాధానం చెప్పించాల్సిన వీళ్ళు అడిగిన ప్రశ్నలకి ఎంపీలని సస్పెండ్ చేయడం దుర్మార్గమని, రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, ఇది పార్లమెంటు విధానానికే వెన్నుపోటు అని ఈ బిర్లా చైర్మన్, స్పీకర్ ఈ విధంగా చేయటాన్ని మేము ఖండిస్తున్నాము. ఆపోజిషన్ పార్టీస్ ఒక మెట్టు దిగొచ్చి మరి ఈ ఓబీసీ కోటాలో చర్చకు సిద్ధం పడ్డారు. ప్రభుత్వం కూడా 2 మెట్లు దిగొచ్చి పార్లమెంటు జరిగే విధంగా, ఈ వర్షాకాల సమావేశాలు ఎఫిషియెంట్గా జరిగే విధంగా మీరు భయపడకుండా, మీరు తప్పు చేస్తే భయపడాలి కేంద్ర మంత్రిమండలి, మీరు తప్పు చేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంపీలు అడిగే ప్రతి ప్రశ్నకి, పార్టీ అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇది అబద్ధమని, ఇది విమర్శించడం మీ యొక్క చేతకానితనాన్ని, మీ యొక్క పాపాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి కేంద్ర మంత్రిమండలి 100% అటెండ్ అవ్వాలి ఆ పార్లమెంట్కి, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలి కాబట్టి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధానం మేము సామాజిక న్యాయం కోసం
కోటాను ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతున్నది అబద్ధంగా నమ్మశక్యంగా లేదు. మీరు అధికారంలో ఉన్నారు, మీకు మెజారిటీ ఉంది. బీసీలకి 50% వాటా ఇవ్వండి. మహిళలకి 50% వాటా ఇవ్వాలి. హిందూ కోడ్ బిల్లును, మహిళా బిల్లును మీరు పెట్టండి. సామాజిక న్యాయం మీరు కోరుకునే వాళ్ళైతే ముస్లింలకు సహకార కమిటీ రిపోర్ట్ను అమలు చేసి సమానత్వాన్ని, న్యాయమైన వాటాన్ని ఇవ్వాలి. ఇది ఇవ్వండి. ఇది ఇవ్వకుండా మాటలకి పేపర్లలో మేము సామాజిక న్యాయాన్ని చెబుతాం అంటాం. మీకు మీ ప్రధాని మోడీకే చెల్లింది. మీ మన్ కీ బాత్ మాటలు ఆపి 795 మంది ఎంపీల యొక్క మనోభావాలని వాళ్ళు ప్రతినిధ్యం వహిస్తున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, చర్చలు జరపడానికి పార్లమెంట్లోకి రమ్మని మేము పిలుపునిస్తాం. చిన్న రైతులకు మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని మోడీ చెప్పటం ఇది అబద్ధంగా ఉంది. పండించేవాడికి మీరు భూమి ఇవ్వటానికి ఏమైనా ప్రయత్నం చేశారా ప్రధాని అని మేము ప్రశ్నిస్తున్నాం. భూస్వాములకి లక్షల కోట్ల ఫండ్ని, భారత బడ్జెట్ని మీరు పంచుతున్నారు. ఇది దుర్మార్గమని, ఇది అన్యాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. భూస్వాములకి అనుకూలంగా చేస్తున్న ఈ పథకాలను మీరు రద్దు చేయాలనేసి పండించేవాడికి భూమి, పండించేవాడికి లాభదాయక ధర నిర్ణయించినప్పుడే మీరు నిజమైన రైతు మద్దతుదారులని, ప్రజల మద్దతుదారులని, మీరు నాయకులని మేము నమ్ముతున్నాం. ఇది మీరు చేయకపోతే 2024 మేము చేస్తాం. ఇంతవరకు మీరు చేసిన నష్టపరిహారాన్ని మీ మీద అప్పుడు మీ ఆస్తులను జాతీయం చేసి మీకు బుద్ధి కూడా చెబుతాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఈడీ కేసులు ఉంటాయి. 151 మంది ఎమ్మెల్యేల్లో ఇంకా ఆయన తప్పితే ఎవడు సమర్థుడు లేడా? ఎవడికి బుద్ధి లేదా? జ్ఞానం లేదా? కేసులు ఉన్నవాడు ఎందుకు ముఖ్యమంత్రిగా? కేసులు ఉన్నవాడు ఎందుకు పార్లమెంట్ లీడర్గా? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎవరో సమర్థులు లేరా? మంత్రిమండలిని నడిపించడానికి, పార్లమెంట్కి నాయకత్వం వహించడానికి డాక్టర్ లేరా? ఇంజనీర్ లేరా? లాయర్ లేరా? ప్రొఫెసర్స్ లేరా? స్కాలర్స్ లేరా? ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగస్తులు లేరా? మీ ఎమ్మెల్యేలు లేరా? మీ ఎంపీలు లేరా అని మేము ప్రశ్నిస్తూ, దోషి ఉన్నదని, మరి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ కేసులున్న సీఎం జగన్ అయినా, మరి విజయసాయి రెడ్డి అయినా కూడా మీ పదవులకు మీరు రాజీనామా చేసి స్వచ్ఛందంగా తప్పుకోవాలని, యడ్యూరప్ప తప్పుకున్నట్టు మీరు తప్పుకోవాలనేసి నీతిగా ఆ కేసుల నుంచి బయటకు వచ్చి కావాలంటే మీరు తిరిగి మళ్ళీ ప్రజాసేవకు రావాలని పిలుపునిస్తున్నాము. మీకు నిజంగా ప్రజాసేవ ఉంటే, మీకు నిజంగా ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ విధానం అంటే నమ్మకము, గౌరవం ఉంటే మీరు ఈ పదవులు త్యాగం చేయండి. బుద్ధుడిలాగా మంచి సమర్థత్వం పరిపాలన అందించండి. మీకు నిజంగా ప్రజాసేవ చేయాలంటే మీరే నాయకులుగా ఉండి చేయాల్సిన అవసరం లేదు. సమర్థులైన ఎవరినైనా పెట్టి చేపించవచ్చు అనేసి మేము సూచిస్తూ 2024లో న్యాయాలు 16 నెలల్లోనే మేము తెలుస్తాం మన ప్రభుత్వ రంగాలనే. దోషులను శిక్షిస్తాము. దోషుల యొక్క ఆస్తులను, దోషుల బినామీల ఆస్తులను జాతీయం చేస్తాం. అది చంద్రబాబు నాయుడు అయినా కానీ, జగన్ అయినా కానీ, మరి పాత మంత్రిమండలి సభ్యులైనా కానీ, అధికారులైనా కానీ ఆస్తులను జప్తీ చేస్తాం. ఆస్తులను జాతీయం చేస్తాం. రాష్ట్ర బడ్జెట్లోకి నల్లధనాన్ని అంతా తీసుకొస్తాం. రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాము. సమానత్వం తీసుకొస్తాము. న్యాయమైన వాటా తీసుకొస్తాము. సమాన మేలిమి విద్య, సమాన మేలిమి వైద్యం, సమాన మేలిమి ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్యం కల్పిస్తాం ప్రజలకి. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ రాబోయే 20-30 సంవత్సరాల్లో ఎక్కువ కాబోతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దీనికి సంబంధించిన మంత్రిత్వ సెక్రటరీలు బుద్ధితో, జ్ఞానంతో చురుగ్గా పనిచేయాలనేసి, సోమరుల్లాగా ప్రజల కష్టంతో చెమటోడ్చి మీకు జీతాలు ఇస్తుంటే మీరు పని చేయకుండా, రాజ్యాంగాన్ని, చట్టాలను అమలు చేయకుండా, రాబోయే ముప్పులకు తగిన చర్యలు తీసుకోకుండా కూర్చోవద్దని మేము హెచ్చరిస్తున్నాము. మరి ఈ ఎండలు పెరిగిపోయి అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో కాలిపోతున్నాయి. మరి ఈ ఫ్లడ్స్ వచ్చి జర్మనీలో, చైనాలో, మరి అలాగే అడవులు కాలిపోతూ సైబీరియాలో, టర్కీలో, గ్రీస్లో విపరీతమైన వాతావరణ మార్పులు, ఒక పక్కన వరదలు, ఇంకో పక్కన ఎండలతో ఆటోమేటిక్గా సహజంగా మరి చెట్లు కాలిపోతున్నాయి, ఊళ్ళు కాలిపోతున్నాయి. ఈ పరిణామాలను తగ్గించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్లో మరి దేశంలో ఉన్న చట్టాలని ఈ మంత్రిత్వ శాఖలు, రిలవెంట్ మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని ముంబైలో కానీ, మరి పూణేలో కానీ, మరి రకరకాల మన పరిణామాలు మనం చూస్తున్నాము. చెన్నైలో కానీ ఫ్లడ్స్ వస్తున్నాయి, మునిగిపోతున్నాయి ఊళ్ళు. ఇలాంటి పరిణామాలకు సిద్ధపడాలనేసి మేము పిలుపునిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. యుఎన్ ప్యానెల్ క్వాంటిఫై ద లైవ్లీహుడ్ ఆఫ్ దీస్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఈ
మార్పుల వల్ల, ఈ వాతావరణ మార్పుల వల్ల, ఎండలు ఎక్కువ అవటం వలన, వర్షాలు ఎక్కువ పడి వరదలు రావటం వల్ల ప్రజలకు వచ్చే నష్టాన్ని క్వాంటిఫై చేయమని యుఎన్ చెప్పిన దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఫోకల్ పాయింట్ అట్ యుఎన్ సమ్మిట్ ఇన్ గ్లాస్గో ఇన్ నవంబర్లో జరిగే గ్లాస్గో యుఎన్ సమ్మిట్లో ఊరక ప్రగల్భాలు పలకడం కాదు. ఇండియా పిఎం మోడీ కానీ షా కానీ ఈ ప్రపంచ వాతావరణ పరిణామాలని అదుపు చేయడానికి, కట్టడి చేయడానికి ఈ ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయానికి సంతకం చేసిన దానికి మీరు కట్టుబడి పనులు చేయించమని మేము కోరుతున్నాం. మరి ఈ 10 బిగ్గెస్ట్ ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ చైనా, యుఎస్, EU, ఇండియా, రష్యా, జపాన్, బ్రెజిల్, ఇండోనేషియా, ఇరాన్, కెనడా ఈ వాతావరణ కాలుష్యాన్ని ఆపాలి అనేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని బలోపేతం చేయాలని, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చి మరి కాన్స్టిట్యూషనల్గా ఇండిపెండెంట్గా పనిచేసే విధంగా సమర్థులైన నీతివంతమైన నాయకులని, అధికారులను కూడా నియమించాలని మేము డిమాండ్. ఈ పార్లమెంటు ప్రపంచ దేశాల్లో అధికారుల, రాజకీయ నాయకుల, ఉద్యమకారుల యొక్క ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అట్టుడికిపోతుంది గత 2 నెలల నుంచి. డిఫెన్స్ మినిస్ట్రీ మేము ఇజ్రాయేల్ కంపెనీ నుంచి కొనలేదు స్పైవేర్ అని చెబుతుంది, కానీ వేరే దేశం నుంచి కొన్నారా మీరు? నేషనల్ సెక్యూరిటీకి మినహా ఈ ఇంటర్సెప్షన్ చేయకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ కూడా గుర్తించాలి, చీఫ్ సెక్రటరీ కూడా గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వము పిఎంఓ కూడా గుర్తించాలి. 2024లో శరద్ యాదవ్ ప్రధాని అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రత్నం బొరగా అయినప్పుడు మొదటిగా ఈ గత ప్రభుత్వాలు చేసిన ఈ టెలిఫోన్ స్పైని, దానికి సహకరించిన అధికారులను, దాన్ని వాడిన నాయకులను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ బినామీ ఆస్తులను జాతీయం చేస్తాం, వాళ్ళకి తెల్ల కార్డు ఇచ్చి ఆ విధంగా జీవించేటట్లు చేస్తామని హెచ్చరిస్తూ, అధికారులారా, నాయకులారా, రాజ్యాంగపు హక్కులను ప్రజల నుంచి, ఓటర్ల నుంచి లాక్కోవద్దు, వాళ్ళకి అవి దూరం చేయొద్దు, మీరు చట్టబద్ధంగా చేయండి. మరి మీకు దేశ రక్షణకు సంబంధించి తప్పితే మీకు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి మీకు అధికారం లేదు. కాబట్టి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్, పెగాసూస్ విషయంలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఆల్ ఇండియా సర్వీసెస్లో అయినా, ఆర్మ్డ్ సర్వీసెస్లో అయినా కూడా, CMO రాష్ట్ర క్యాడర్లో అయినా కూడా ఈ ప్రమోషన్స్ విషయంలో ఇన్ఛార్జీలను పెట్టి నిజంగా ఎలిజిబుల్గా ప్రమోషన్లో ఉండాల్సిన వాళ్ళ యొక్క హక్కులను, సమయాన్ని వృధా చేస్తూ వీళ్ళకి బానిసల్ని ఆ పోస్టుల్లో పెట్టుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆ అధికారులకు కూడా ఇన్ఛార్జీలను ఆపండి. రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో కానీ, మరి ప్రమోషన్స్ని రెగ్యులర్గా ఇచ్చే విధంగా కానీ, మరి బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేసే విధంగా కానీ, ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని ఖాళీలు వెంటనే భర్తీ చేసే విధంగా మనని 16 వారాల్లో భర్తీ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలేజ్ సెక్రటరీస్ని, వాలంటీర్స్ని అతి తక్కువ సమయంలో రిక్రూట్ చేసిన విధంగా బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో శాఖలన్నింటిలో ఉన్న ఖాళీలని 16 వారాల్లో ఇది భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2024లో మీరు చేయకపోతే యువతందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. 16 వారాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం. యువకులారా మీరు వినండి, 16 నెలల్లో 2024లో మేము అధికారంలోకి రాగాలనే 16 నెలల్లో మీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పుడు చేయని ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు ప్రశ్నించండి, మళ్ళీ ఓటు వేయకుండా వాళ్ళని వెనక్కి నెట్టండి, తరిమి కొట్టండి. యురేషియన్స్ ఫిట్ ఇండియా లాగా భారతదేశం నుంచి బ్రిటిషర్స్ని తరిమేసినట్లు ఇప్పుడు 2024లో యురేషియన్స్ని తరిమేద్దాం, యురేషియన్ పార్టీలను తరిమి కొడదాం. 2021 దాని తర్వాత మనకు భవిష్యత్తు ఏంటి, ట్యాక్స్ సర్టనిటీ ఏంటి, మరి ఎనఫ్ క్యాపిటల్ మనకు రావాలంటే ఏం చేయాలి, మరి మన భవిష్యత్తు ఏంటి, మరి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినాక కొన్ని సంవత్సరాలకు కానీ మనకి రిటర్న్స్ రావు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారవేత్తలకి రాష్ట్రాన్ని, దేశాన్ని దోచిపెట్టకుండా వాళ్ళకి మీకు విందులు చేసి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని, గవర్నమెంట్ సెక్టార్ యూనిట్స్ని, ప్రజలని మీరు అత్యాచారం చేయటం మానాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. LPG లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీని రద్దు చేయాలని, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, రాష్ట్ర వనరులను, దేశ వనరులని అమ్మి క్రోనీ కార్పొరేట్స్కి కారు చౌకగా అమ్మటాన్ని
ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, 795 మంది ఎంపీలు యూరేషన్స్ మినహాయించి మీరు గర్జించమని పార్లమెంట్లో మీరు మాట్లాడాలని, ఈ పనులు చేసి మీరు ప్రజలకు అండగా నిలబడాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ ట్యాక్స్ రివర్సల్ వల్ల రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనేసి ఈ క్రోనీ కార్పొరేట్స్, విదేశీ కంపెనీలు కట్టాల్సిన ట్యాక్సులు కట్టక్కర్లేదని ట్యాక్స్ పన్నుల చట్టాన్ని అమెండ్ చేసిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు దేశభక్తులు అన్నారు, మీరు దేశం అంటే ప్రేమ అన్నారు, కానీ మీరు దేశం అంటే ప్రేమ లేదు, మీరు బ్రిటిషర్స్ లాంటి యూరోషియన్సే అని మాకు మరొకసారి నిరూపించారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా రూలర్స్ అక్నాలెడ్జింగ్ ఎర్రర్స్, మీరు పరిపాలించేటప్పుడు మీరు చేసిన తప్పులను మీరు ఒప్పుకొని దాన్ని సరిచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మేకింగ్ ప్రాగ్మాటిక్ డెసిషన్స్, విన్ ద బిగ్గర్ వార్స్. ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి, రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోండి, ఆదేశిక సూత్రాలని పథకాల్లోకి తీసుకురావడానికి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు పథకాలని మీకు అడ్వైజర్స్ ఎవరున్నారో వాళ్ళకి బుర్ర ఉందో లేదో, వాళ్ళు రాజ్యాంగం చదివేరో లేదో, వాళ్ళ ఆదేశిక సూత్రాలు అసలు ఒక్కసారన్నా చదివేరో లేదో మాకు అర్థం కావట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలారా రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు చదవండి. రాజ్యాంగం 10 సంవత్సరాల్లోనే సమాజంలో సమానత్వం వచ్చి వ్యవస్థలు అన్ని కులాలకు న్యాయమైన వాట వచ్చే విధమైన ఒక సిస్టమ్ను మనకిస్తే, ఒక పార్లమెంట్ని, అసెంబ్లీని మనకిస్తే, మనకు ఒక జ్యుడిషియరీని ఇస్తే, మనకు ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ని ఇస్తే మీరందరూ ఫెయిల్ అయ్యారు. ఎప్పటికన్నా మీ తప్పులను మార్చుకోండి. రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి, రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించండి, ఆదేశిక సూత్రాలను పథకాలుగా మార్చండి. మీ తప్పుడు పథకాలు నవరత్నాలు కాదు, ఇవి నవ రత్నాలు కాదు, ఇవి నరకాలుగా ఉన్నాయి. జగన్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి, మీరు ఒక్కసారి మీ పథకాలను పునఃసమీక్షించండి. ఆదేశిక సూత్రాలు ముఖ్యమంత్రి, సెక్రటరీ, మంత్రి మండలి చదవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పబ్లిక్గా మీరు చదవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి స్కూళ్ళల్లో, అసెంబ్లీలో జనగణమన పాడినట్లు, మరి దేశభక్తి గీతాలు పాడినట్లు మీరు నెలకొకసారి, ప్రతిసారి మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లే ఒక పబ్లిక్ స్టేడియంలోకి రండి. మరి సెక్రటరీలందరూ, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ అందరూ, ఆల్ ఇండియా సర్వీసెస్ పనిచేస్తున్న జడ్జెస్ కూడా ఒక స్టేడియంకి రండి. పబ్లిక్గా మీరు రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగ పీఠికను చదవండి, ఆదేశిక సూత్రాలను మీరు చదవండి. ఈ విధంగానే మేము పనిచేస్తామని వాగ్దానం చేయండి. లేకపోతే మీ ఆస్తులను 2024లో జాతీయం చేస్తాం. మీకు రేషన్ కార్డులు మాత్రమే, వైట్ రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చి ప్రజల్ని, ఓటర్స్ని, 175 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పిస్తాం. మంత్రి మండలి, ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు, సీఎంఓలు, అధికారులు, మరి ఏపీ రాష్ట్ర కేడర్ వాళ్ళు కూడా జస్ట్ అండ్ ఫెయిర్గా బతకటం నేర్చుకోండి. అథారిటేటివ్గా పనిచేయటాన్ని మానుకోమని మేము డిమాండ్ చేస్తాం. కెన్ ఫినిట్ ఆబ్జెక్ట్స్ గివ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్? ఫినిట్ అయిన విషయాలు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతాయా అని చూస్తే, అటైన్ హ్యాపీనెస్ అవాయిడ్ సారో. మరి సంతోషం కావాలంటే మనం ఏం చేయాలి? దుఃఖాన్ని నియంత్రించుకోవాలి. మరి గుడ్ ఫుడ్, కంఫర్టబుల్ అకామిడేషన్, కూడు గూడు గుడ్డ కూడా లేని పరిస్థితుల్లో, ఈ పోస్ట్ కోవిడ్ పరిస్థితుల్లో వలస కార్మికులేమి, పేదలేమి, నిరుద్యోగులేమి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కొట్టుమిట్టాడుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, మంత్రిమండలి, ఎంపీలు, మంత్రిమండలి, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్, రాష్ట్ర కేంద్ర ఉద్యోగులు జీతాలు తీసుకుంటూ వీళ్ళు తిండి లేకుండా చూస్తున్నా కూడా వీళ్ళ కడుతున్న పన్నులో నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా ఉంటున్నారు. వీళ్ళకి సంతోషం ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తూ, సంతోషం కావాలి అంటే కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందించే విధంగా కేంద్ర రాష్ట్ర మంత్రిమండలి పనిచేయాలనేసి, మరి సోర్స్ ఆఫ్ పర్మనెంట్ హ్యాపీనెస్, ఓన్లీ దట్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్లిమిటెడ్ కెన్ ప్రొవైడ్ అన్లిమిటెడ్ అండ్ పర్మనెంట్ హ్యాపీనెస్. మరి మితిలేని శాశ్వతమైన సంతోషం కావాలంటే పాప క్షమాపణ రావాలంటే తప్పులను ఒప్పుకోవాలి. కేంద్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి, ఆల్ ఇండియా సర్వీసెస్ జడ్జెస్, మీరు ఇప్పటివరకు ఆఫీసర్స్, మీరు ఇప్పటివరకు చేసిన పాపాలను ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీ జీతాలతో నీతిగా బతకండి. మీరు మెయిడ్ సర్వెంట్స్గా ప్రజలకు సేవ చేయాల్సిన సేవనన్నా చేయండి. అప్పుడే మీకు నిజమైన శాంతి, సంతోషం వస్తాయి. The practice of dharma is mandatory for all.
ఉత్పత్తి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలి. పని చేయకుండా తింటడం మానేయాలి. యురేషియన్స్ యొక్క అలవాటుని, యురేషియన్స్ని క్విట్ ఇండియా అని అసలు తరిమి కొడదాం. యురేషియన్స్ని క్విట్ ఇండియా అని తరిమి కొడదాం. యురేషియన్స్ని క్విట్ ఇండియా అని తరిమి కొడదాం. ఉత్పత్తి చేసిన వాడినే ప్రోత్సహిద్దాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఎంకరేజ్ చేద్దాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఎంకరేజ్ చేద్దాం. ఉత్పత్తి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలని, దేశ ప్రజలని మమేకం చేద్దాం. భాగస్వాములు చేద్దాము. దిగుమతులు నాపుదాము. ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ని మన దేశంలోనే మనకు కావాల్సిన సంస్థను ఉత్పత్తి చేసుకుని మన ప్రజలందరికీ, మన యువతందరికీ ఉద్యోగాలు కల్పిద్దాము. సమాన మేలిమి జీతాలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అయినా, జడ్జెస్ అయినా, మినిస్టర్స్ అయినా, ఎమ్మెల్యేలు అయినా, కూలివాడైనా సమాన మేలుకు జీతం ఇచ్చే ఒక సంస్కృతి 2024లో తీసుకొస్తామని చెబుతూ ఓటర్లారా మీకు జరగబోయే ఈ మేలుకు మీ ఓటును సద్వినియోగపరచుకోమని పిలుపునిస్తారు. ఆఫ్టర్ 5G టాటాస్ ఎయిమ్ ఫర్ చిప్ మేకింగ్ ఇండస్ట్రీ. టాటాస్ ఏమో కొత్త ఇండస్ట్రీస్ పెడుతూ వచ్చే టెక్నాలజీని, వచ్చే నూతన పరికరాలను తయారు చేస్తూ ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము నిద్రపోతున్నాయి. సీఎం జగన్ మరి సాక్షి పేపర్ని, సీఎం జగన్ భారతీయ సిమెంట్ని నడుపుకోగలుగుతున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్ని ఎందుకు నడపలేకపోతున్నాడు? ఏంటి మీకు ఉన్న లోపం? మీకు పివి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. మీకు జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణ గారు, మా బిక్కు ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ డీజీపీ గారు, మరి ఛాయారతన్ గారు, రత్నప్రభ గారు, ఏ విద్యాసాగర్ గారు, పివి రమేష్ గారు, మరి ప్రదీప్ చంద్ర గారు, కాకి మాధవరావు గారు, ప్రొఫెసర్ చలం గారు, ప్రొఫెసర్ విఎన్ రావు గారు, మరి ప్రొఫెసర్ మన ఎక్స్విసి ఈనాక్ గారు, ఇలాంటి ఎంతో వ్యక్తులు, గొప్ప వ్యక్తులు మీకు అందుబాటులో ఉంటారు. సమాన మేలిమి విద్య కొరకు, సమాన మేలిమి వైద్యం కొరకు, సమాన మేలిమి ఉద్యోగాల జీతాల కొరకు వాళ్ళందరూ మిమ్మల్ని రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించడానికి మీకు సహాయకులుగా ఉంటారు. మీరేమో ఇవన్నీ తెలియని వాళ్ళని మీకు అడ్వైజర్స్గా పెట్టుకున్నారు. మీరు మారండి. మీకున్న కోటరీని మార్చండి. ఒక కాంపిటెంట్ కోటరీని, రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగాన్ని అమలు చేయాలనే తపనున్న వాళ్ళని మీరు అడ్వైజర్స్గా పెట్టుకోండి. పిఎంఓలో పెట్టుకోండి, సీఎంఓలో పెట్టుకోండి, ఆల్ ఇండియా క్యాడర్లో పెట్టుకొని మీకు అడ్వైజర్స్గా పెట్టుకోండి. ఆదేశిక సూత్రాలు తెలిసిన వాడు, ఆదేశిక సూత్రాల ప్రకారం పథకాలని, గవర్నమెంట్ పనులని, బడ్జెట్ని వినియోగించే వాడిని మీరు పెట్టుకోండి. రాబడులని, బ్లాక్ మనీని తీసుకురాగలిగిన వాడిని ఆఫీసర్గా పెట్టుకోండి, అడ్వైజర్గా పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ జగన్కు మేము పిలుపునిస్తున్నాము. మీరు సబ్ ప్లాన్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సబ్ ప్లాన్ నిధులని, బ్యాక్లాగ్ పోస్టుల మీద వైట్ పేపర్ని మేము రిలీజ్ చేయాలనేసి గత ప్రభుత్వంలో మరి రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో ఉన్నవి ప్రజలకు మీరు చేస్తున్నారా, చేయట్లేదా? గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా మీరు 15 కన్నా ఎక్కువ పథకాలను మీరు ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని మీరు సమాధానం చెప్పాలని, వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఈ ప్రజల యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దీనికి మీరు పాపపు శిక్ష అనుభవించక తప్పదనేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీరు క్రోనీ కార్పొరేట్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి మీరు తొత్తులుగా, మీరు బానిసలుగా ఉంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరనేసి మన సీఎం జగన్ చెప్పినట్టే 4 రోడ్ల కూడలలో చంద్రబాబుని కాల్చి చంపాలన్నట్లే ప్రజలు మీ మీద తిరగబడతారు, యువకులు మీ మీద తిరుగుబడతారు. మీరు సబ్ ప్లాన్ మీద, బ్యాక్లాగ్ పోస్టుల మీద మరి పథకాలు సరిగా అమలు కాకుండా చూస్తే మేము ఒప్పుకోము. మీ ఆస్తులను జాతీయం చేస్తాం 2024లో. మీకు వైట్ కార్డు ఇచ్చి జీవింపచేసి మీకు ఆ కష్టాన్ని కూడా రుచి చూపిస్తాం. గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసిని. 13 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ ఆదరిస్తున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నారు. దీనికి మీ అందరికీ జై మూల నివాసి, థ్యాంక్ యూ. మరి చెలువ కాకినాడ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటలెక్చువల్ సివిల్ సొసైటీ బాడీ ఒకటి ఫామ్ అయింది. ఇజ్రాయలైట్స్కి అలాంటి బాడీ ఉంది. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ కూడా హాని జరగకుండా మేలు జరిగే పనులు చేయడానికి ఆ బాడీ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఆరంభమైంది కాబట్టి ప్రజలకు మేము మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు మేలు జరగబోతుందనేసి మీకు వాగ్దానం చేస్తున్నాము. మరి కాకినాడలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సన్మానం జరగబోతుంది. ఈ సన్మానానికి ఈ వచ్చే 10 రోజుల్లో జరగబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి గ్రాడ్యుయేట్ లీడర్స్, డాక్టర్లు, ఇంజనీర్, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు కలిసి రావాలని పిలుపునిస్తున్నాము. టీజేపీ, ఎల్జేడి, పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, రత్నం బోరగా 2024 ఎలక్షన్లో పొత్తుగా మూల నివాసి పార్టీల పొత్తుగా సిద్ధమయ్యారు. పార్ట్స్ కూడా కలవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మూల నివాసి పార్టీలు కలిసి రావాలని ఏబీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్లో కలవాలని పిలుపునిస్తున్నాము. కాకినాడలో చాకలిని చంపిన కాపులను క్విట్ గోదావరి జిల్లాలు అని పిలుపునివ్వకముందే
అలాంటి పరిస్థితి ఎదగక ముందే బుద్ధిని ప్రేమతో, బుద్ధిని జ్ఞానంతో, బుద్ధిని శీలంతో బతకాలనేసి మారాలని కాపులకు హెచ్చరిస్తూ, చాకలి వాళ్ళకి కాపుల ఆ గ్రామంలో ఉన్న ఎక్కడైతే చాకలి అబ్బాయిని కాకినాడ దగ్గర చంపారో ఆ కాకినాడ గ్రామంలో చాకలి అబ్బాయిని చంపిన గ్రామంలో మరి ఏలూరు శ్రీనివాసరావుని చంపిన గ్రామంలోని కాపులందరి ఆస్తిని జాతీయం చేసి కాపులకి, చాకళ్ళకి ఆ ఆస్తిని సమానంగా పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి త్వరలో ఏలూరులో జరగబోయే రాజ్యాంగాన్ని అమలు చేయాలని, ఆదేశ సూత్రాలను ఫలాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ త్యాగంతో పనిచేసిన నాయకులకు సన్మానం చేయబోతున్న ఏలూరు సభకు కూడా మరి చాగంటి సిహెచ్ సంజీవ్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ జరపబోయే ఈ సభకు కూడా 13 జిల్లాల నాయకులు తరలిరావాలని పిలుపునిస్తున్నాం. చలో బద్వేలు ఉప ఎన్నికలో మన మూల నివాసి పార్టీలందరము కలిసి, మన మూల నివాసి నాయకులందరం కలిసి ఒకే అభ్యర్థిని పెట్టి అసెంబ్లీలో మన గొంతు వినిపిద్దాము. రాజ్యాంగ అమలును డిమాండ్ చేసే, పార్లమెంటరీ విధానాన్ని పాటించేటట్లుగా మరి అధికార పక్షానికి బుద్ధి చెబుదాం. చలో విజయవాడ నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు చేయమని డిమాండ్ చేసే సభకు తరలి రావడానికి సిద్ధపడమని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లీడర్స్కి 13 జిల్లాల నాయకులకు పిలుపునిస్తున్నాం. ఈ నెల 14వ తారీఖు గోవింద్ గారు బీసీ నాయకుడు చలో వైజాగ్లో పెడుతున్న 14వ తారీఖు మీటింగ్ కూడా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. చలో పార్లమెంట్, చలో అసెంబ్లీ 2024లో పాలకులు అవుదాము. మూల నివాసి పార్టీల కూటమి ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసి.